హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మధ్యాసియా దేశాల్లో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఇప్పటికే యెమెన్పై దాడికి దిగింది అగ్రరాజ్యం అమెరికా. హౌతీ తిరుగుబాటుదారుల స్థావరాలపై బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది. బ్రిటన్ సహా వివిధ దేశాల సహకారంతో ఈ దాడులకు పూనుకుంది. సముద్ర మార్గాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్న హౌతీ రెబల్స్పై ప్రతీకారాన్ని తీర్చుకుంటోంది. ఈ క్రమంలో అమెరికాపై దాడులకు సిద్ధపడింది ఇరాన్. ఇరాక్లో ఉన్న అమెరికన్ కాన్సులేట్ కార్యాలయ భవనంపై బాలిస్టిక్స్ మిసైళ్లను సంధించింది. ఇరాక్ ఉత్తర ప్రాంతంలోని ఎర్బిల్ సిటీలో ఉంటుంది యుఎస్ కాన్సులేట్. దీన్ని లక్ష్యంగా చేసుకుంది. ఈ ఘటనలో 4 దుర్మరణం పాలయ్యారు, 6 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడులకు తామే కారణమని ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటించింది. దాడి చేయడానికి గల కారణాన్ని వెల్లడించింది. ఎర్బిల్లోని అమెరికన్ కాన్సులేట్ గూఢచర్య కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా మారిందని ఆరోపించింది. తమకు వ్యతిరేకంగా పాశ్చాత్య దేశాల మద్దతును అమెరికా కూడగట్టుకుంటోందని పేర్కొంది. దీనికి ప్రతీకార దాడికి దిగారు ఇరాన్ మిలిటెంట్లు. ఇరాక్లోని అమెరికా ఎయిర్ బేస్పై ఏకంగా బాలిస్టిక్స్ మిసైళ్లను సంధించారు. ఈ ఘటనలో అమెరికా సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిని అమెరికా రక్షణ విభాగం ప్రధాన కార్యాలయం పెంటగాన్ ధృవీకరించింది. సైనికులు గాయపడినట్లు అధికారికంగా వెల్లడించింది. ఇరాక్ పశ్చిమ ప్రాంతంలోని అల్ అసద్లో ఉంటుంది అమెరికన్ ఎయిర్ బేస్. ఆ దేశ కాలమానం ప్రకారం సాయంత్రం 6:30 ఈ దాడి చోటు చేసుకుంది. ఇరాన్ మిలిటెంట్లు తన ఎయిర్ బేస్పై మిసైళ్లను సంధించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ సెంట్కామ్ తెలిపింది. ఈ దాడి వెనుక ఇరాన్ మిలిటెంట్ గ్రూపులు ఉన్నట్లు అనుమానిస్తున్నామని పేర్కొంది. ఈ దాడి తీవ్రత ఎంత అనే విషయంపై ఆరా తీస్తున్నట్లు సెంట్కామ్ పేర్కొంది. నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు వివరించింది. పలువురు సైనికులకు ట్రామిక్ బ్రెయిన్ ఇంజూరీ అయిందని స్పష్టం చేసింది. ఓ ఇరాక్ ఉద్యోగి గాయపడినట్టు తెలిపింది. ఈ ఘటనపై వైట్ హౌస్ స్పందించాల్సి ఉంది. చూశారు కదా, ఇది వాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.